మనిషి ప్రతి దాని గురించి ఆలోచిస్తాడండి. ఉదయాన్న లేచేటప్పుడు వీధులకు వచ్చే కూరగాయల విషయంలో ఆలోచిస్తాడు, కొనుక్కునే వస్తువుల విషయంలో ఆలోచిస్తాడు. చిన్న వస్తువు ఏది కొన్నా ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది, దీని మన్నిక ఎన్ని రోజులు వస్తుందని ప్రతి దాని గురించి ఆలోచించే మనిషి చివరికి పుస్తకాల్లో సైతం కప్ప జీవిత చరిత్రని, దోమ జీవిత చరిత్రని, ఇలా ప్రకృతిలో ఉన్న వాటి చరిత్రలు లేదా ఒక వృక్షాల గురించి కానీ మనిషి ఆలోచిస్తాడు తప్ప మనిషి తన కోసం తాను ఆలోచించడం మర్చిపోయాడు. భూమి మీద నేను ఎలా పుట్టుకొస్తున్నాను, నేను పుట్టడానికి కారణం ఎవరు, నేను చనిపోయిన తర్వాత ఏమవుతున్నాను, ఈ భూమి మీద నాకు ఈ బ్రతుకు ఎందుకు అని ఎవరు ఆలోచించరండి. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏం ధరించుకుందామా, బ్రతుకున్నంతసేపు ఎలా బ్రతుకుదామని ఆలోచిస్తాడు తప్ప ఈ బ్రతుకు ఎవరిచ్చారు, అసలు ఈ బ్రతుకు నాకు ఎందుకు వచ్చింది అనే ఆలోచన మనుషులకు లేదండి. అందుకోసమే ఈరోజు మేము ఈ విధంగా మీకు చెప్పడానికి వచ్చాం. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన మహాదేవుడు ఈ మహాలోకాన్ని మనుషుల కోసం కలిగించి 6వ దినమున మనుషులుగా ఒక మనిషిని ఆదామును సృష్టించి ప్రతి మనిషిని ఆదాము నుంచే సృష్టించాడండి. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకరి నుండే సృష్టించాడు. ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, పెద్దవాడైనా, చిన్నవాడైనా, తెలుపువాడైనా, నలుపువాడైనా, ఈ దేశం వాడైనా, ఏ దేశం వాడైనా, ప్రతి మనిషి పుట్టింది ఎవరి నుంచి అంటే ఇదిగోండి, దేవుడు మొట్టమొదటిగా నేలమంటి నుండి నరుని నిర్మించి వారి నాసికారంధ్రముల్లో జీవవాయువు వదగా నరుడయ్యాడు. ఆయన పేరు ఆదాము. ఆ వ్యక్తి నుంచే ప్రపంచ జనాభా మొత్తం వచ్చారండి. ఈ భూమి మీద ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషి, పుట్టుకొస్తున్న మనుషులు కూడా ఒక్కరి నుండే వచ్చారు. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారో అన్న సంగతి మర్చిపోయారు కనుక ఎక్కడికి వెళ్ళాలన్న సంగతి కూడా మర్చిపోతున్నారండి. అసలు దేవుడు భూమి మీద పుట్టించాడు, దేవునిలో నుండి మనం వచ్చిన వారం. అంటే మనం పుట్టక మునుపు మన నివాస స్థలం ఏది అంటే పరలోకం. దేవుడుండే లోకం స్వర్గం. ఆ లోకము నుంచి ఈ లోకానికి వచ్చిన మనం మరణం పేరుతో మళ్ళీ ఏ లోకం నుంచి అయితే వచ్చామో ఆ లోకానికి వెళ్ళిపోవాలండి. అంటే మనం నివాస స్థలం ఏది, మనం నిత్యం ఉండే స్థలం ఏది అంటే దేవుడు ఉండే లోకం స్వర్గం అండి. కానీ మనుషులుగా మనం ఏమనుకుంటున్నామంటే ఈ భూమి మీద నేను పుట్టాను, ఈ భూమి మీద బ్రతికేయాలి, ఇక్కడే ఆస్తులు సంపాదించేయాలి, ఇక్కడే పేరు సంపాదించేయాలి, ఇక్కడే అన్నీ చేసేయాలి, ఒకసారి మరణం వస్తుంది, ఆ మరణంతో ముగింపు అనుకుంటున్నాడు. కానీ మనిషికి మరణం అనేది ముగింపు కాదండి. మనిషికి మరో లోకానికి ఆహ్వానమే మరణం. అది మనకు తెలియక మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడే బతికేద్దాం అనుకుంటున్నాం. అలాగే మనలాంటి ఆలోచన కలిగిన వారు మనకంటే ముందు చాలామంది ఈ భూమి మీద బ్రతికారు. వాళ్ళన్నిటినీ విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు సంపాదించిన ఆస్తి, వారు కట్టుకున్న ఇల్లు, వారు కన్న పిల్లలు, తల్లిదండ్రులు అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అది మన కళ్ళారా చూస్తున్నాం. మన కళ్ళ ముందే చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవారు, యమనస్తులు యాక్సిడెంట్లోను, అనారోగ్య పరిస్థితుల్లోనూ కాలం చెల్లిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళిపోతాం. బైబిల్లో ఒక మంచి మాట రాయబడిందండి. ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు అని బైబిల్ చెప్పిందండి. ఎందుకు అంటే జన్మదినానికి వెళ్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది, సంతోషపడడం ఉంటుంది, నగలు వస్త్రాలు ధరించుకొని సంతోషంగా కాలం అది. కానీ మరణం అనేది చింతపడతాం, బాధపడతాం. అప్పుడు మనిషి ఏమవుతాడంటే ఆలోచిస్తాడండి, నేను ఏదో ఒక రోజు చనిపోతాను కదా, నాది కూడా ఇటువంటి బ్రతికే కదా, నా మరణం తర్వాత ఏం జరుగుతుంది అని మనిషి ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనుషులు చనిపోయిన వారి దగ్గరికి వెళ్తున్నారు, చూస్తున్నారు, వచ్చేస్తున్నారు తప్ప మరణం తర్వాత ఏం జరుగుతుందనే ఆలోచన మనిషికి లేదు. అయితే దేవాది దేవుడు మనుషులందరినీ రక్షించడానికి, మనుషులకి జ్ఞానాన్ని నేర్పించడానికి, మరణం తర్వాత మరో బ్రతుకుందని, ఈ భూమి మన నివాస స్థలం కాదని, పరలోకమే మన సొంత ఊరు, మన సొంత దేశమని ఈ భూమి మీదకి వచ్చి మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి చెప్పాడండి. అయ్యా, ఈ భూమి మీద ఉన్న జీవితం శాశ్వతం కాదు, ఈ భూమి మీద ఉన్న ఈ బ్రతుకులో మనం పరలోకాన్ని సంపాదించడానికి కష్టపడాలని యేసుక్రీస్తు ప్రభు గారు భూమి మీదకి వచ్చాడు.
వచ్చి మనుషులు తమ కోసమే తాము బ్రతుకుతూ ఎన్నో నేరాలు, ఘోరాలు, అసూయ, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలుంటే ఎన్నో దేవునికి నచ్చని చెడు కార్యాలు చేస్తూ దేవుడుండే లోకానికి వెళ్ళట్లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నారు? మనిషి మరణం తర్వాత చేసిన పాపానికి వచ్చే శిక్ష నరకం. అగ్ని ఆనని ఆత్మ చావని మరో లోకమైన నరకానికి వెళ్ళిపోతున్నారండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులు రక్షించేది ఎవరు? ఒక మనిషి ఇంకో మనిషిని రక్షించగలడా? శరీర సంబంధంగా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగేటప్పుడు, అనారోగ్యంతో ఉండేటప్పుడు ఏదైనా మనం సహాయం చేసి రక్షించగలం. కానీ ఆత్మను రక్షించగలరా? మనలో ఉన్న జీవాన్ని రక్షించగలరా అంటే అది మనుషుల వలన చేత కాదు. మరి ఎవరు అంటే ఇదిగో మనల్ని సృష్టించిన కన్న తండ్రి అని దేవుడే మనల్ని రక్షించాలి. ఆయన భూమి మీదకి మనిషి ఆకారంలో వచ్చి తన ప్రాణమును, తన రక్తాన్ని ధారపోసి మనుషులందరికీ ఆ పరలోక రాజ్యాన్ని, ఏ ఊరు నుంచి అయితే, ఏ దేశం నుంచి అయితే, ఏ లోకం నుంచి అయితే మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ లోకానికి మనల్ని తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చిన మహానుభావుడే యేసుక్రీస్తు ప్రభు. ఆయన భూమి మీదకి వచ్చాడు, పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికాడు, ఏ పాపము చేయకుండా బ్రతికి తన ప్రాణం మనుషులమైన మన కోసం పెట్టాడు. చూడండి, మన ఇంట్లో ఉండే పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పుకు శిక్షగా ఎవరు తీసుకుంటారంటే తల్లిదండ్రులు తీసుకుంటారు. మీ కొడుకో మీ పాపో ఎవరినో కొట్టొచ్చారనుకోండి, వాళ్ళ ఇంటి వారు మీ ఇంటిపైకి తగువుకు వచ్చారనుకోండి, దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే మేము కన్నాం కాబట్టి వాడికి ఏదైనా వచ్చినా అది మేమే తీసుకోవాలి కదా అని మనం అంటాం. అలాగే దేవాది దేవుడు కూడా మనుషులందరూ చేసిన పాపముల నిమిత్తం నా పిల్లలందరూ చనిపోయి నరకానికి వెళ్ళకూడదని, నరకంలో శిక్ష వాళ్ళు భరించకూడదని, మనుషులు చనిపోయిన తర్వాత ఆ కోట్ల సంవత్సరాల ఆ శిక్ష ఎంత కష్టంగా ఉంటుందో యేసుక్రీస్తు సిలువలో భరించి చూపించాడండి. ఒక మనిషి నరకానికి వెళ్తే ఎంత ఆవేదన, ఎంత బాధ ఉంటుందో అది యేసుక్రీస్తు తన శరీరంలో తన బాధను చూపించాడు. కలువరి సిలువలో మనుషులందరి కోసం మరణించాడు, సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ప్రపంచంలో మనుషులంతా చావు వరకే బ్రతుకనుకున్నారు. చివరికి సినిమా పాటల్లో కూడా వచ్చేసిందండి, చస్తే గొడవ లేదు అనేసరికి మనం కూడా ఏమనుకుంటున్నామంటే ఏ బాధ, ఏ ఇబ్బంది వచ్చేసరికి చచ్చిపోతే బాగుండు, చావుతని ఈ లోకం ముగింపు అయిపోతుంది, ఈ బ్రతుకుతో ముగించిపోతుంది అనుకుంటున్నారండి. కాదండి, మనిషికి మరో బ్రతుకుంది. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకపు నటన గతించిపోతుంది అని బైబిల్ చెప్తుందండి. అంటే మనిషి మరణం తర్వాత మరో బ్రతుకుంది. మరి మనం ఎలాగా, నేనెలా చెప్పగలను అంటే నేను కూడా చెప్పలేనండి. కానీ సృష్టించిన సృష్టికర్తగా తెలుసండి, దేవుడికి తెలుసండి. దేవుడే ఈ భూమి మీదకి వచ్చి చెప్పాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. మనిషి మరణం తర్వాత మరో 2 లోకాలు ఉన్నాయని. ఒకటి సంతోషకరమైన, సుఖవంతమైన, మనుషులు భూమి మీద కోరుకునే మంచి లోకం స్వర్గం. మనిషి భూమి మీద అనుకుంటాడు, ఏటండి ఈ కష్టాలు, ఏటండి ఈ బాధలు, ఈ బాధలు అనుభవించడం కంటే చస్తే బాగుండు, మంచిగా సుఖంగా ఉంటే బాగుండు, నిత్యము ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటూ మంచిగా సుఖం అనుభవిస్తే బాగుండు అనుకునే మంచి లోకమే స్వర్గం అండి. ఏ బాధ ఉండకూడదు అనుకునే మంచి లోకం, ఆహారం, ఆకలి, దప్పిక లేని గొప్ప లోకం ఏదైనా ఉందంటే అది స్వర్గం. ఒకవేళ ఆ లోకాన్ని మనం సంపాదించుకోలేకపోతే ఆ లోకాన్ని మనకి ఇచ్చేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు గారు మాత్రమే. యేసు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఆ లోకానికి ఎవరు చేరలేరు. ఎందుకంటే మనుష్యుల పాపముల నిమిత్తం తన ప్రాణం పెట్టిన దేవుడు ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు తప్ప ఎవరు లేరు అని మీకు గుర్తు చేస్తున్నాను. కావాలంటే ఆలోచించండి, పురాతన కాలం మొదలుకొని రాబోయే కాలాల్లో ఎవరైనా మనుషులను రక్షించడానికి ఏ మనిషి అయినా, ఏ దేవుడైనా ప్రాణం పెట్టాడా? పరిశుద్ధంగా బ్రతికాడా? ఒకసారి ఆలోచించండి. పాపం చేయని దేవుడు, పాపుల కోసం తన ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ద్వారా మాత్రం స్వర్గానికి చేరుకోగలం. ఒకవేళ ఆయన అంగీకరించకుండా మనం మరణిస్తే యేసుక్రీస్తు ఎవరోళ్ళండి, ఆయన గురించి చెబుతారు, మనం వింటాం, వదిలేస్తామని ఒకవేళ మనం మరణిస్తే మనం చేసిన పాపం వల్ల మనకు శిక్ష అనేది నరకంలో ఉంది. అగ్ని ఆరని, ఆత్మ చావని, వేదనకరమైన ఆ లోకానికి మనం వెళ్ళకూడదనే యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సి వచ్చింది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. ఇది సత్యమైతే దీన్ని తీసుకోండి, ఒకవేళ ఇది సత్యం కాదు అనిపిస్తే దీన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. చూడండి, ఒక కూరని మనం చూసేటప్పుడు దాని టేస్ట్, రుచి మనకు తెలియదు. ఒక కూరని బయట నుంచి చూస్తే ఏ వస్తువైనా
చూస్తే మనకి టేస్ట్ తెలియదండి. ఎప్పుడైతే రుచి చూస్తామో దాని యొక్క రుచి మనకి తెలుస్తుంది. అబ్బా బాగుంది బాగోలేదని మనం చెప్పగలం. అలాగే యేసుక్రీస్తు గురించి కూడా తెలుసుకోండి, వెళ్ళండి, వినండి. అది సత్యం అనిపిస్తే యేసుక్రీస్తుని అంగీకరించి నిత్య జీవాన్ని సంపాదించుకోండి. ఒకవేళ ఏ రోజు మనం కన్ను మూస్తామో, ఏ రోజు మనం ప్రాణం పోతుందో, కన్ను మూసిన మరుక్షణం పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాం కనుక ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకమే మనం ఉండే లోకం కనుక ఆ శాశ్వతమైన గొప్ప లోకాన్ని మీరు అందరూ పొందుకోవాలని మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెబుతున్నాం. దేవుడి మాటలు చెప్పమన్నాడు, గ్రంథంలో రాపించాడు, అవే మేము మాటలు మీకు బోధిస్తున్నాం కనుక అంగీకరించండి, సత్యాన్ని గ్రహించి మీ సొంత లోకమైన ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.